నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే నేను ఎప్పుడూ మీ ముందుకు ఒక్కొక్క ప్రతి నెలలోనూ వచ్చే రాజయోగాలను మాత్రమే వాటితో మాత్రమే నేను మీ ముందుకొస్తాను. అయితే ఈ రాజయోగాలు, మహారాజయోగాలు, యోగాలు ఇలాంటి వాటిలో స్పెషల్. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక మంచి జరగాలనే ఆశయంతో మీ ముందుకు ఈరోజు మరొక యోగాన్ని తీసుకొచ్చాను. అయితే ఆ యోగం ఏంటంటే శుక్రగ్రహము నక్షత్రంలోకి మారడం వల్ల వచ్చే అరుదైన రాజయోగం అన్నమాట. అంటే మనకి ఈ గ్రహాలు ఒక్కొక్కసారి రాసుల్లో మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నక్షత్రాలలో కూడా మార్పులు సంభవిస్తుంటాయి. ఈసారి శుక్రగ్రహము నక్షత్రాలలో మారిందనమాట. ఈ మారడం వల్ల ఎలాంటి చారిత్రాత్మక సంఘటనలు జరుగుతాయి, రాసుల వాళ్ళకి ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయి అనే అంశాన్ని మీకు సవివరంగా తెలియజేస్తాను. అయితే ఈ శుక్రగ్రహ మార్పులు, నక్షత్ర మార్పులు ఏ సమయంలో, ఏ రోజు నుంచి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అంటే కనుక జూన్ 13 నుంచి 2025 అంటే గత నెల 2025 జూన్ 13లోనే అంటే రాత్రి 9:21 శుక్రగ్రహము భరణి నక్షత్రంలోకి ప్రవేశించేసింది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే 6 వారాల సమయం వరకు ఈ సమయము అంటే ఈ రాజయోగము ఉండబోతోంది. ఆ సమయం ఎప్పుడు అంటే జూన్ 26 మళ్ళా మధ్యాహ్నం 12:24 సమయానికి శుక్రుడు కృత్తికా నక్షత్రంలోకి మారాడు. అంటే భరణి నక్షత్రంలో నుంచి కృత్తికలోకి మారాడు. ఇలా ఒకే సమయంలో ఒకే నెలలో 2 నక్షత్రాలు శుక్రగ్రహం మారింది. అయితే వీటి యొక్క ఫలితాలు కొన్ని రాశులు లక్కీ రాశులు. రాజయోగాలే కాదు సుమండి, ఈ రాజయోగాలలో కూడా నక్షత్ర రాజయోగాలను కూడా మీకు నేను అందిస్తున్నాను. అయితే 4-5 రాశులు అయితే మాత్రము చాలా చక్కగా ఉండబోతున్నాయి. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, ధనస్సు రాశి, సింహము ఈ రాశుల వాళ్ళకి విశేషంగా ఉండబోతోంది. అయితే ఇవి ఎందుకు లక్కీ రాశులు అనేది కూడా మీకు తెలియపరుస్తాను. శుక్రగ్రహము సంపదకు, సౌఖ్యానికి, ఆనందానికి ప్రతీక. అయితే ఇవి భరణి నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రంలోకి మార్పు చెందిన సమయము అంటే జూన్ 26 వరకు మనకి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఈ రాశుల వాళ్ళకి అంటే కనుక ఆర్థిక లాభాలు, కెరియర్లో గ్రోత్, ప్రమోషను, ఉజ్వలత అంటే విపరీతమైన డ్రాస్టిక్ చేంజ్ ఇవ్వబోతోంది. తర్వాత వైవాహికంగా అంటే వివాహపరంగా, దాంపత్యంలోనూ గుడ్ రిలేషన్స్ ఉండబోతున్నాయి. దీంతో పాటు ప్రజాదరణ, సోషల్ మాధ్యమాలలో ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన స్థాయి లభించబోతోంది. అయితే ఏ నెలలో ఎంతెంత కాలం ఉంటుంది అనేది కూడా మీకు తెలియపరుస్తా. మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. ఏ నెలలో మేము చూసుకోవాలి, ఎంతెంత సమయం ఉండబోతోంది అనే సందేహం లేకుండా అది కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తాను. అయితే ఈ శుక్రగ్రహము భరణి నక్షత్రంలో జూన్ 13 నుంచి 26 వరకు, కృత్తికా నక్షత్రంలో జూన్ 26 నుంచి సుమారు జూలై 10వ తారీఖు వరకు అనగా 12 రోజులు ఉండబోతోంది. అయితే ఈ ఈ 2 రోజులు చాలా గుర్తుపెట్టుకోండి. వీలైతే స్కిప్ చేయకుండా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి, లేదా మరల చూసే ప్రయత్నం చేసుకోండి. శుక్రుడు స్వరాశిలోనే అంటే వృషభ రాశిలోనే జూన్ 29 నుంచి జూలై 26 వరకు ఉంటాడనమాట. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఏ రాశుల వాళ్ళకి ఏ సమయాల్లో అనేది చెప్పాను కాబట్టి రాసుకుని నేను చెప్పే పరిహారాలు కానీ ఈ యొక్క ఫలితాలు కానీ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మొత్తంగా చూసినట్టయితే జూన్ 13 నుంచి జూలై 26 వరకు సుమారుగా 6 వారాల పాటు ఈ శుక్రుడు సంచారం చేయబోతున్నాడు అనమాట. విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడండి. అయితే
రాసులకే కాకుండా దేశ కాలమాన న్యాయ ఆర్థిక రాజకీయ రంగాల్లో కూడా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క పరిధిలోనూ ఎలా ఉండబోతోంది అనేది చెప్తాను. ముందుగా ఆర్థికంగా చూసినట్టయితే ద్రవ్య వేదన అంటే స్టాక్ మార్కెట్ లో కావచ్చు పెరుగుదల కనబడుతోంది. టెక్, ఎఫ్ఎంసిజి, ఐటీ రంగాలలో వృద్ధి కూడా కనబడుతోంది. తర్వాత విదేశ పెట్టుబడులు చాలా ఫ్లో ఎక్కువగా ఉండబోతోంది. వృషభ, మిథున, ధనస్సు రాశుల కలిసే ఈ అనుసంధానం అనేది ఏర్పడబోతోంది. తర్వాత పేమెంట్ వ్యవస్థలో సౌకర్యాన్ని తీసుకొస్తున్నారు. ఈ స్కాముల బారిట ప్రజలు పడకుండా ఉండడం కోసము డిజిటల్ సేవలు, ఈ కామర్స్ సేవలు అంటే చాలా మంది మనకి ఈ పేమెంట్లు, జీపేలు, ఫోన్ పేలు ఇలాంటి పేమెంట్లలో స్కామ్స్ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు కోసము మన ప్రభుత్వము కొత్త కొత్త టెక్నాలజీని మనకి అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కామర్స్ ఒకటి, డిజిటల్ సేవలు ఒకటి అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఇంకా రాజకీయ పరిస్థితులు చూసినట్టయితే కనుక రాష్ట్ర ఎన్నికల సమీకరణాలు జరగబోతున్నాయి. ఇప్పటికే జనవరి, మార్చిల్లో గమనించినట్టయితే కనుక మే 14 నుంచి శుక్రయోగం కూడా మనకి కంజెక్టివ్ అవుతోంది. దీనివల్ల కొంత మార్పులు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. అయితే ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు అంటే జూలై, ఆగస్టు మధ్య కేంద్ర రాష్ట్రాలలో నిర్ణయాత్మక పాలసీలు మనకి ప్రవేశపెట్టబడబోతారు. అది ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజలకు ఇష్టమయ్యేటట్టుగానే ఉండబోతున్నాయి. అయితే న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక పెండింగ్ కేసులు తీర్పుకు వచ్చేటట్టుగాను కొన్ని కీలకమైన ఆధారాలతో నిర్ణయాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెరుగైన పబ్లిక్ సర్వీసెస్ ని మనకి న్యాయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులోకి వస్తాయి. తర్వాత రక్షణ విభాగం చూసినట్టయితే ఆర్మీ, పోలీసులు ఆపరేషన్స్ అనేవి కొత్తగా అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా అంటే కొంచెం పటిష్టంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నారు. సైబర్ సెక్యూరిటీ ఆధునికీకరణ చాలా ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి ప్రజలకు మేలు చెయ్యాలి అనే ధోరణిలో డిజిటల్ కి కొంచెం మార్పు చేర్పులు చేసి ప్రజల్ని సైబర్ నేరాలకు దూరంగా ఉంచే ప్రయత్నం మన ప్రభుత్వం తీసుకోబోతోంది. చాలా చక్కని విషయం ఇది. అయితే రాశి వారీగా దేశవ్యాప్తంగా ఈ యోగం ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆర్థిక రంగం చూసినట్టయితే లాభాల వృద్ధి, ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈ విభాగాలలో మనకి ఉత్ప్రేరణ, డెవలప్మెంట్ కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా రాజకీయ నాయకులకు జనాల యొక్క డిమాండ్ ఉంటుంది, సార్వత్రిక అవగాహన ఏర్పడుతుంది. ఇక న్యాయ వ్యవస్థ తీసుకున్నట్టయితే కనుక తీర్పు వేగవంతంగాను, ట్రాన్స్పరెన్సీగాను ఉండబోతోంది. రక్షణ రంగం చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, సైబర్ డ్రోన్స్ ఏర్పాటు చేయడము, సాంకేతికంగా టెక్నికల్ గా మరింత బలం పుంజుకునేటట్టుగా ఉండబోతోంది. అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక యువతలు మంచి మార్పు రావడము, దీంతో పాటు స్త్రీ సాధికారికత ఎక్కువగా ఉండబోతోంది. అయితే అభివృద్ధి పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, ఐ ప్రాజెక్ట్స్ కానీ, డిజిటల్ ఇండియాలో కానీ, లేదా వైద్య విద్య రంగాలు డెవలప్ అవ్వడం ఎక్కువగా మనం గమనించబోతున్నాము. అయితే వీటి పరంగా చూసుకున్నట్టయితే మరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మీకు సవివరంగా తెలియజేస్తాను. అయితే ఈ శుక్రగ్రహము నక్షత్రాలు మారడం వల్ల వచ్చే యోగాలు ఏమిటి అనేది ప్రప్రథంగా నేనే తెలియజేశాను. అయితే ఈ వీటి క్రమంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ముందుగా మేషరాశి వారికి శుక్రుడు 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. 2వ ఇంట అంటే ధనస్థానంలో ఉండబోతున్నాడు. మరి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఆదాయ వృద్ధి ఉంటుంది, కుటుంబంలో ఆనందంగా ఉంటారు, వాహన యోగం కూడా కనబడుతోంది. అయితే మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, మీకోసం స్పెషల్ గా శ్రమపడి మంత్రాలను తీశాను. ఆ మంత్రాలను
మీరు చక్కగా అనుష్ఠానం చేసుకొని మీ కష్టాలను తీర్చుకోండి. అయితే మంత్రం ఏంటంటే కనుక ఓం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని శుక్రవారం రోజు తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇది చదవడం వల్ల ఆ విశేషమైన ఫలితాలు, శుక్రుడు యొక్క అనుగ్రహం పొందుతారు. అయితే ప్రతి శుక్రవారము గోమూత్రంతో ఇండ్లలో చిలకరించుకోండి. 4 మూలల్లోనూ, ప్రతి గదిలోనూ 4 మూలల్లోనూ గోమూత్రాన్ని చిలకరించుకునే ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే విలాస వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. దానాలు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఈ శుక్రుడు ఈ నక్షత్రం నుంచి నక్షత్రము ఇక్కడ చాలా గమనించాలి. రాశి నుంచి రాశి కాదు, నక్షత్రం నుంచి నక్షత్రం మారినప్పుడు ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక జూన్ 13 నుంచి జూలై 26 వరకు ఉంటాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అయితే ఆ సమయంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఏ రాశి వాళ్ళు ఏ ఏ పనులు చేసుకోవాలి అనేది చెప్పాను. ఆ సమయాన్ని అలా ఉపయోగించుకోండి. అయితే ఈ నేపథ్యంలో 6 వారాలు శుభ ప్రాయశ్చిత్త కాలం అన్నమాట. మీరు ఏదైనా తప్పులు చేసినా దాన్ని ప్రాయశ్చిత్తంగా తీసుకొని ఈ సమయంలో ప్రాయశ్చిత్తం తీసుకోండి. రెండోది 4-5 రాశులు బాగుంటాయని చెప్పాను కదా, అది మేష, వృషభ, మిథున, ధనస్సు, సింహరాశులు చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఎలా? ఆర్థికంగాను, కెరియర్ పరంగాను, కుటుంబ పరంగాను చక్కగా ఉండబోతున్నారు. అయితే ఇంకా దేశవ్యాప్తంగా ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఆర్థిక వృద్ధి ఉంటుంది. రాజకీయంలో కొత్త చరిత్రలు రాబోతున్నాయి. న్యాయం పారదర్శకంగా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పౌరుడికి అందుబాటులోకి వస్తుంది. భద్రతలో మన దేశము టాప్ రేంజ్ లో ఉండబోతోంది. అంటే భద్రతా ఏర్పాట్లు చాలా విస్తృతంగా తీసుకోబోతున్నారు. అయితే ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. జూన్ 13 నుంచి జూలై 26 వరకు ప్రతి ఒక్కళ్లకు ఇది గోల్డెన్ పీరియడ్. దీన్ని వృధా చేసుకునే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. నమస్తే.